17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనం. ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని. నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నిన్ను అతను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి కలగచేసి అత్యధికంగా అతను విస్తరింపజేసి అత్యధికముగా విస్తరింపచేసి చేసేదను. అతడు 12 మంది రాజులను కనును అతని గొప్ప జనముగా చేసేదను. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. చదువుకున్న ఈ లేఖన భాగంలో ప్రభా నీ ఉద్దేశాలు, నీ సంకల్పం, నీ చిత్తం నేను గ్రహించినట్లుగా ఈ బైబిల్ పఠనంలో ప్రభా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సహవాసముగా మా పట్ల నీ ఉద్దేశం, మా పట్ల నీ సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయట్లేదు కానీ ఆ వ్యక్తి పేరు ఉన్న చోట మన పేరు పెట్టుకుని మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఇక్కడ ఒక వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉంది, ఒక వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏమేమి మార్పులు చేయబోతున్నాడు, తద్వారా తను పొందే ఆ బెనిఫిట్స్ ఏంటి, తద్వారా తన కుటుంబం ఎలా ఉండబోతుంది, తద్వారా తన వంశం ఎలా ఉండబోతుంది, తద్వారా భావితరంలో జరగబోయే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు మనము కొద్ది నిమిషాలు అధ్యయనం చేస్తాం. కాబట్టి మొట్టమొదట ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం, లేదంటే ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయటం, లేదంటే ఒక సంఘం కొరకు ప్రార్థన చేయటం, లేదంటే ఒక గ్రామం కొరకు ప్రార్థన చేయటం, ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడంట. అది ఈరోజు మనం ధ్యానించే వాక్యం. కొన్ని పర్యాయములు నా ప్రార్థన దేవుడు వినడం లేదేమో, నేను చేసే ప్రార్థన సరైంది కాదేమో, ఒక గొప్ప వ్యక్తితో ప్రార్థన చేయించాలేమో అనుకునే వాళ్ళు లేకపోలేదు. ప్రార్థన ఎంత గొప్ప వ్యక్తి చేశాడు అనేది దేవుని దృష్టిలో లేదు. ప్రార్థనే, అది ఎవరైనా చేశారా లేదా అనేది దేవుడు చూస్తాడు. ఇక్కడ అబ్రహాము ఎవరి కొరకు చేస్తున్నాడు ప్రార్థన? ఇష్మాయేలు కొరకు చేశాడు. వెంటనే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలంగా సమాధానమిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమని సమాధానం? నీ ప్రార్థన, నీ మనవి నేను ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి వింటిని. అంటే ఇప్పుడు ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది. అబ్రహాము చేసిన ఏ పర్పస్తో ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన వృధా కాలేదు. ఆ ప్రార్థన ఏం కాలేదు? వృధా కాలేదు. ఖచ్చితంగా మనం చేస్తున్న ప్రార్థనకు ఒకవేళ గంట, 2 గంటలు, 3 గంటలు చేయలేకపోవచ్చు, మనకు అవకాశం లేకపోవచ్చు. కానీ మనం చేస్తున్నటువంటి మనపూర్వకంగా చేసే ప్రార్థన
ఎలాంటి ప్రార్థన? మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన. ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సముఖంకి చేరుతుందంట. మనం చేసే ప్రార్థన నిరార్థకం కాదు, అసలు నిరార్థకం ఎప్పుడు కాదు. కానీ ఏం చేసే అలవాట్లేదంటే మనకు ఆ ప్రార్థన చేసే అలవాట్లేదు. ఇంక ఏమైనా చేస్తాం, ఇంకేమైనా. ఇందాకేమనుకున్నాం, కరెక్ట్ ఆ సమయం వస్తే సరిపోతుంది. మరి అంతకుముందు ఎంత సమయం అయినా పర్వాలేదు అనిపిస్తుంది. కరెక్ట్ ఆ సమయం రాగానే సాతానుడు ఏం చేస్తాడంటే మనకు బ్లెస్సింగ్స్ రాకుండా వాడు ఆటంకపరుస్తాడు. ఏం చేస్తాడు? అది మనం గ్రహించాలి. దాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఓహో, ఇదంతా కూడా ఒక ఫ్రెండ్ వచ్చినా, ఒక ఫోన్ వచ్చినా, ఒక ఓనర్ వచ్చినా, ఒక నాయకుడు వచ్చినా, అమ్మ ఫోన్ మాట్లాడినా, నాన్న మాట్లాడినా, ఇంకెవరైనా పిలుస్తున్నా అంటే సాతానుడు వారిలోకి దూరి మాట్లాడించి మనల్ని దేవునితో గడపకుండా చేస్తాడు. అది సాతానుడు యొక్క ప్లాన్. మనం ఏమనుకుంటామంటే మా అమ్మ పిలిచింది, మా నాన్న పిలిచాడని మనం అనుకుంటాం. మనం ఏం చూస్తాం? మా అమ్మ పిలిచింది, మా నాన్న పిలిచాడు అనుకుంటాం. కానీ ఆ సమయానికి వాళ్ళని ప్రేరేపించింది ఎవడు? సాతానుడు ప్రేరేపిస్తాడు. నిజంగా మన అమ్మ అయితే, మన నాన్న అయితే మనం చేస్తున్నది మంచి పని అయినప్పుడు వాళ్ళు దాన్ని ఆటంకపరచారు. అర్థమవుతుందా? మనం చేసేది, మనం ఏమైనా సిగరెట్ కాస్తున్నామా, మనమేమో త్రాగుతున్నామా, మనమేమైనా రోడ్ల మీద డ్యాన్స్ వేస్తున్నామా? కాదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారు? మనమేమో తప్పు చేస్తున్నామని పట్టించుకోవట్లేదు కదా. అంటే ఇప్పుడు ఎవరు పిలిచినారని గ్రహించాలా? సాతానుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపకుండా మా అమ్మ ద్వారా, మా నాన్న ద్వారా, మా ఫ్రెండ్ ద్వారా నన్ను ఆటంకపరుస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు వింటే మనకి ఏం చేయాలో చేస్తాడు. కానీ వాడు ప్రార్థనలే చేయకుండా చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రార్థనలే చేయకుండా చేస్తాడు. చూడండి, ఒక 6-7 విషయాలు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటి అంటే 22వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. ఇలాగా మన ప్రార్థనకు దేవుడు ఏ పర్పస్తో మనం ప్రార్థన గడుపుతామో, వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘముగా కానీ, సహవాసంగా కానీ, ఒక గురి పెట్టి ఒక దాని కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా మారుతుందంటే అది మనకు గొప్ప ఆశీర్వాదంగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ బైబిల్ పట్టణంలో నీ ప్రార్థనా జీవితానికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ప్రతిఫలాలు, అంటే ఈ ప్రతిఫలం మనం పొందడం లేదంటే మనం సరైన ప్రార్థన చేసుకోవడం లేదు అని అర్థం. ఏమని అర్థం? సరైన ప్రార్థన దేవుడి కొరకే మనం చేసుకోలేదు. సరైన ప్రార్థన చేశాడు కాబట్టి అబ్రహాము ప్రార్థన దేవుడు ఏం చేశాడట? నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని ఏం చేస్తారు? స్వాధీనపరచుకుని. ఇక్కడ 3 విషయాలు రాశారు. ఒక వచనంలో 3 విషయాలు దాచబడి ఉన్నాయి. మొదటిది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే నీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన ద్వారా నువ్వు వెళ్తున్న సంఘాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు.
నీ ప్రార్థన ద్వారా నువ్వు ఒక గ్రామం వరకు ప్రార్థన చేస్తే ఆ గ్రామములో దేవుడి ద్వారం తెరుస్తాడు. ఆ గ్రామంలో కొంతమంది ఆకర్షిస్తారు, కొంతమంది ఆకర్షింపబడతారంట. ఏం చేస్తారు? కొంతమంది ఏం చేయబడతారు? ఏ గ్రామం కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ గ్రామము ప్రజలు ఏం చేస్తారంటే ఆహ్వానిస్తారంట మనల్ని. ఏం చేస్తారు? వారితో దేవుడు మాట్లాడతాడు. అంటే మనం చేసిన ఈ ప్రార్థన దేవుడు ఏ గ్రామం కొరకైతే చేస్తామో, ఏ కుటుంబం కొరకైతే చేస్తామో, ఏ మండలం కొరకైతే చేస్తామో, ఏ కాన్స్టిట్యున్సీ కొరకైతే చేస్తామో, ఏ జిల్లా కొరకైతే చేస్తామో, ఏ రాష్ట్రం కొరకు చేస్తామో, ఏ దేశం కొరకు చేస్తామో ఆ దేశంలో ద్వారం తెరుస్తాడు. ఏ వ్యక్తి కొరకైతే చేస్తామో ఆ వ్యక్తి హృదయాన్ని తెరుస్తాడు. ఏ కుటుంబం కొరకైతే ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో తెరవబడుతుంది. ఏ గ్రామం కొరకైతే ప్రార్థన చేస్తామో ఆ గ్రామము ఆహ్వానిస్తుంది మనల్ని. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే అపోస్తల కార్యంలో జరిగిన ఒక అద్భుతం, అపోస్తల కార్యంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని మనము పరిశీలన చేస్తాం. అంటే మన ప్రార్థనకు దేవుడిచ్చే ద్వారం, తెరిచే ద్వారం ఎలా ఉంటుందో 16వ అధ్యాయం, అపోస్తల కార్యం 16వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. వారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంట? ఏ ఊరిలో ప్రారంభించాలనుకున్నారు పరిచర్య? ఎక్కడ సువార్త చెప్పాలనుకున్నారు? ఎక్కడ సంఘం కట్టాలనుకున్నారు? ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియను, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకై ప్రయత్నం చేసి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇప్పుడు చదవండి. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చి అప్పుడు మాసిదోనియా దేశస్థులు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగింది. చూసారా, ఈయన ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడ సువార్త చేయాలా, అక్కడ పరిచయం చేయాలా, అక్కడ సంఘం కట్టాలన్న ఆలోచనలు ఉంటే ఆయన ప్రార్థన పూర్వకంగా ఆయన ప్రారంభించాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే రాత్రి వేళ ఒక దర్శనం ఇచ్చి, నువ్వు ఆ ఊరు వెళ్ళడానికి వీలు లేదు, అక్కడ సువార్త చేయడానికి వీలు లేదు, ఇదిగో నేను చూపిస్తున్న ప్రదేశం మాసిదోనియాకు నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలా? మాసిదోనియా. అలాగో దేవుడు మళ్ళించాడు. అంటే మనము గురి పెట్టి ఒక వ్యక్తి కొరకు వాడు మారు మనసు రక్షణ పొందే వరకు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చే వరకు ప్రార్థన చేయాలి. ఒక కుటుంబము మారే వరకు ప్రార్థన చేయాలి. ఒక గ్రామంలో పరిచయం ప్రారంభించే వరకు ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ గ్రామాన్ని మాకు అప్పగించు. ఎవరిని ప్రార్థన చేయాలి? ఈ గ్రామాన్ని మాకు అప్పగించు. ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, నశించిపోతున్నారు. ఈ గ్రామంలో ద్వారం తెరువు మా కొరకు. ఒక్క వ్యక్తినైనా పరిచయం చేయి, ఒక్క కుటుంబాన్ని పరిచయం చేయి. ఈ గ్రామాన్ని నీ సేవ కొరకే, నీ స్వార్థ ద్వారా మేము ముట్టడించబోతున్నాం ప్రభా, ఈ గ్రామాన్ని మాకు అప్పగించు. ఈ చిన్న ప్రార్థన తగిన కాలంలో దేవుడు ఆ గ్రామంలో ఒక వ్యక్తిలో ఒక కుటుంబాన్ని లేపుతాడు. మనకు తెలుసా అసలు లింగాల్లో మనకి ప్రారంభిస్తామని అనుకున్నామా? అసలు అక్కడ మనకి ఏ ఆధారాలు లేవు. ప్రభు ప్రేరేపించాడు, ప్రార్థన చేశాం, సడన్గా మనకు రూమ్ కూడా దొరికింది. రూమ్ దొరికింది. రెండోది ఏంటంటే వారు ఎక్కడో వేరే చర్చికి వెళ్ళేవారు, పెంతెకోస్తు సంఘానికి. వాళ్ళు కూడా మనతో ఏకీభవిస్తూ ఉన్నారు. అంటే అక్కడ సంఘ పరిచర్య అలవాటు పడినప్పటికీ ఆ విధానం వారికి నచ్చలేదు. అందువల్ల వారు ఆకర్షించబడి మన దగ్గరికి
వస్తున్నారు. మనం పిలిస్తే రారు వాళ్ళు, మనం పిలిస్తే రారు. పిలిచినప్పుడు వస్తారు, లేదంటే లేదు. అక్కడ ప్రభు వారిలో ప్రేరేపణ పుట్టించాల. ఇక్కడ మాసిదోనియా వాడు ఎవరు పిలిచారు? పౌలు పిలిచారా? దేవుడు వారితో మాట్లాడాడు. పౌలు దర్శనం చూశాడు, మాసిదోనియాకి వెళ్ళి సువార్త పరిచర్య ప్రారంభించాడు. కాబట్టి మన ప్రార్థన దేని కొరకు చేయాలా? ప్రభువా, ఈ వ్యక్తి మారిపోవాలా, ఈ కుటుంబం మారాలా, ఆ గ్రామంలో నీ పరిచయం చేయాలా, మా కొరకే ద్వారం తెరవు, ఒక కుటుంబాన్ని చూపించు. అక్కడ మేము ఒక ఇల్లు కిరాయి తీసుకోవాలా, ఆ ఇల్లు కూడా నువ్వే చూపించు. మేము అక్కడ ప్రారంభిస్తే కనీసం ఒక కుటుంబమైన కూర్చోవాలా, ఆ కుటుంబాన్ని కూడా నువ్వే చూపించు అని చిన్న చిన్న ప్రార్థన మనం విశ్వాసంతో చేస్తే ఆ ప్రార్థన వృధా కాదు. ఆ ప్రార్థన వృధా కాదు. ఆ ప్రార్థనకి దేవుడు వింటాడు, ఒక అద్భుతం జరుగుతుంది. అంటే ఆ దాని వరకు ప్రార్థించినందువల్ల దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. తర్వాత అక్కడ ఒక వ్యక్తి నీకు పరిచయం అవుతాడు, ఆ వ్యక్తి యేసుని నమ్ముతాడు, ఆ వ్యక్తి 10 మందికి సువార్తను ప్రకటిస్తాడు. అంటే అది నీ సంతానం. అదేంటిది? నీ సంతానం. గుద్దుగోతుతనంగా మనం ఉండకూడదు. అంటే మనం ఆత్మని కనాల. ఎవరి కనాల? విశ్వాసాలను కనాల. అయితే కడపలో బర్మా జోసెఫ్ గారని, అబ్రహాం జోసెఫ్ గారని ఒక దైవ సేవకుడు ఉండేవాడు. నేను ఎరుగుతాను. ఏం పేరు? ఆయన పేరు అబ్రహాం జోసెఫ్ గారు. ఆయన ఏమని పిలిచేవారంటే బర్మా జోసెఫ్ అని పిలిచేవారు. ఆయన కడప జిల్లాలో ఎక్కువ మంది విశ్వాసుల కంటే కూడా ఎక్కువ మంది సేవకుల్ని కన్నాడు. ఎవరిని కన్నాడు ఆయన? ఆయన కాలంలో చాలా మంది సేవకులు వచ్చారు. ఇప్పుడు ఆ దాదాపు వాళ్ళందరికీ 60, 65, 70 ఏళ్ళ అట్లా వయసు వచ్చింది. అందరు విశ్వాసుల కంటే అబ్రహాం జోసెఫ్ గారు, బర్మా జోసెఫ్ గారు ఎవరికి అన్నాడు? సేవకుల్ని కన్నాడు. కనీసము మనము విశ్వాసులైన కన్నాలి. అందుకే ఇక్కడ ఏమంటుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం అని చెప్పాడు. సంతానం అంటే పెళ్లి చేసుకొని పిల్లంటే కంటం కాదు. ఆ సంతానం వస్తారు ఎప్పుడో, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. ఇక్కడ ఆ సంతానం గురించి మాట్లాడట్లా. ఏ సంతానం? నీ సంతానము అన్నాడు. అంటే నీ ద్వారా రక్షణలోకి వచ్చే వారిని నీ సంతానం, లేక నీ ఆత్మీయమైన పిల్లలు. వాళ్ళు కూడా ఏం చెప్తారు? మా ఆత్మీయమైన తండ్రి, నన్ను దేవుళ్ళలోకి నడిపించిన ఈయనని మా తండ్రి అండి, దేవుళ్ళలోకి నడిపించారు, దేవుళ్ళలోకి నడిపించారు అని చెప్పుకుంటారు. కాబట్టి నీ సంతానము, నీ సంతానం ఏం చేస్తారంటే ఎవరైతే క్రైస్తవానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారో వారి శత్రువు గవిని ఏం చేస్తారంట? స్వాధీనం చేసుకుంటారు. అంటే నీ ద్వారా రక్షింపబడిన వారు. చూడండి, యేసుక్రీస్తు ఎంతమందికి సువార్త చెప్పాడు? 12 మందికి చెప్పాడు. 12 మంది పోయి 12 ఊర్లలో సేవ చేశారంటే ప్రపంచం అంతటికి సువార్త వెళ్ళింది. అంటే యేసుక్రీస్తు సంతానం ఎవరిప్పుడు? 12 మంది అపోస్తలు. 12 మందికి అపోస్తలు ఏం చేశారు? దేవుని సువార్త ప్రకటించారు, ప్రపంచాన్ని కదిలించారు. అర్థమవుతుందా? అంటే నీ సంతానాన్ని కనాలా? ప్రభువా, నేను కూడా కొన్ని ఆత్మని సంపాదించాలా, నేను కూడా ఎన్నో పనులు చేస్తున్న వాళ్ళకి గంట తరబడి కేటాయించి ప్రయాణాలు చేసి లోన్ల గురించి, వాటి గురించి, వీటి గురించి చెప్తున్నా. మీరు ఆర్థికంగా బలపడండి, మేలు పొందండి, అభివృద్ధి పొందని చెప్తున్నా, మంచిదే. బట్ అదే సమయంలో వారు నశించుకోకుండా వారి ఆత్మల కొరకు సువార్త చెప్పకపోయినా ప్రార్థించాలి. ఏం చేయాలి? సువార్త చెప్పడానికి వీలవుదనుకో, ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని వారిలో ప్రేరేపణ పుట్టిస్తాడు, పుట్టిస్తాడు. అలాగే దేవుని కొరకే ద్వారం తెరపడుతుంది. అలాగే నీ విశ్వాసులు, నువ్వు కన్న విశ్వాసులు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ ఫ్రెండ్స్తో వాదించి వారిని కూడా దేవుడిలోకి నడిపిస్తారు. చూసారా?
అందుకే నీ సంతానము వారి శత్రువుల గవిని ఏం చేసుకుంటారు? స్వాధీనము చేసుకుంటారు. అంటే ముందు నేను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇది మొదటి. రెండోదిగా చూడండి, దేవుని వాక్యం చూస్తే రెండోదిగా చూస్తే ఆదికాండం 46వ అధ్యాయము 3వ వచనం. 46వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 46వ అధ్యాయము 3వ వచనం. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేది. రెండవది ఏంటి అంటే, నీవు లోకములోకి వెళ్ళినప్పుడు లోకములో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అక్కడ భయపడకూడదంట. ఏం చేయకూడదు? వాళ్ళ దగ్గర భయపడకూడదు. చెప్తే ఏమవుతుందో, చెప్తే ఏమవుతుందో. ఇప్పుడు చూడండి, ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏం చేస్తారంటే, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఈ అన్యాయాన్ని ఎలా చేయాలో, ఎలా అరికట్టాలో, నేను దేవుని మీద ఆధారపడ్డా, ఆ దేవుణ్ణి నమ్ముకున్నా, చేయాల్సినంత ఆయనే చేస్తాడు. ఎక్కడ చెప్తున్నాడు తెలుసా ఆ మాటలు? వీధిలో కాదు, అసెంబ్లీలో చెప్తున్నాడు ఆ మాటలు. ఎక్కడ చెప్తాడు ఆయన? వీధిలో చెప్పడం, ఇంట్లో చెప్పడం కాదు, అసెంబ్లీలో చెప్తాడు. అంటే అసెంబ్లీలో కూడా ఆయన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు. పేరు వాడట్లా, పలాని పేరని. ఎందుకంటే ఆయన ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఆయన గురించి మాట్లాడుతున్నట్టు. కాబట్టి మనము కూడా ఎక్కడున్నా, లోకంలో ఏ పని మీద ఉన్నా, దేవుని పని చేసే విషయంలో భయపడకూడదు. ఆ పదం యేసుక్రీస్తు పదం ఒకటి వాడకూడదు. దేవుడిని నమ్ముకోండి, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ సమస్యలు తీరుతాయి, మీ ఇబ్బందులు తీరుతాయి, మీ కష్టాలు తీరుతాయి, మీ బాధలు తీరుతాయి. ఇలా లాజిక్ వాడాలి. ఆ తర్వాత తరచుగా ఇలా చెప్తూ దేవుడు 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 అంటూ ఆల్రెడీ మేము దేవుడిని పూజిస్తున్నాం కదా, అలా వారు మన దారికి వస్తారు. అది లాజిక్ అంటే. కాబట్టి ఇక్కడ ఏంటంటే భయపడకూడదంట. మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎప్పుడైతే భయపడకుండా మనం ధైర్యంగా ఈ పని కొనసాగిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మనం ఏం చేయడం ప్రారంభిస్తారంట? గొప్పవాడిగా. చదువు ఏమని రాయకూడదు? భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అంటే నువ్వు గొప్పవాడు అవ్వాలంటే అక్కడ నువ్వు భయపడకుండా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఒకే పని మీద మనం పోయి రావడం కాదు. దాన్ని ఏమంటారంటే స్వామి కార్యము స్వకార్యము. అంటే నీ పని చేసుకుంటూ అదే సమయంలో దేవుని నామాన్ని కూడా కొద్ది కొద్దిగా మనం ఏం చేయాలా? వారితో పంచుకోవాలి, వారితో మాట్లాడాలి, వారికి పరిచయం చేయాలి. అలాగే వారి వేదనలు ఎక్కువైనప్పుడు, అయ్యా నువ్వు తరచుగా దేవుడు దేవుడు అని చెప్తావు, ఆ దేవుడి గురించి పూర్తిగా చెప్పయ్యా, మాకు మేము వినాలనుకుంటున్నాం, మేము తెలుసుకోవాలనుకుంటున్నామని వారికి వారే ముందుకు వచ్చే అవకాశం. ఇక్కడ పౌలు దగ్గర మాసిదోనియా నుంచి ఎలాగైతే వచ్చినట్టుగా దర్శనం చూశాడో, అలా దేవుడు నీ కొరకై ఆ ఏరియాలో నువ్వు గొప్పవాడు అవ్వాలి. అది దేవుని ఉద్దేశం. ఇది చేయకపోతే మనం ఏం కాలేము? గొప్పవాడిని కాలేము. గొప్పవాడి కావాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఎలాగైనా దేవుడు గొప్ప చేస్తాడు. మన దగ్గర ఏం లేకపోవచ్చు, చెప్పుకోవడానికి, చూడడానికి, క్రియాశీలకంగా ఏమి కనపడకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. ఇది రెండవది. మూడవదిగా చూస్తే నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ.
అక్కడున్న మనుషులు ఎలాంటి వ్యక్తులైనా, ఎంత ఇబ్బంది కలిగించే వాళ్ళైనా, ఎంత బాధ పెట్టే వాళ్ళైనా, ఎంత భయపెట్టే వాళ్ళైనా ఏమవుతుందో చూడండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేస్తాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటే నీ చేత దేవుడు ఆ ప్రదేశంలో మహాకార్యములు ఏమన్నాడు? మహత్కార్యములు జరిగిస్తాడు. ఏంటివంటే అవి మ్యాజిక్లు కాదు, జిముకులు కాదు, గారడి కాదు. ఒక అద్భుతమైనటువంటి కార్యం, అంతవరకు ఎవరి ద్వారా చేయబడిన అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాడు. అద్భుతాలు చూడడానికి, అద్భుతాల గురించి తెలుసుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా నిన్ను ఏకీభవిస్తారు, నీతో స్నేహం చేస్తారు, నీ దగ్గరికి వస్తారు. అయ్యా, ఆ ఇంట్లో నువ్వు ఏదో చేసేవంట, అది మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా చేయరా, ఆ మహత్కార్యము నేను చూడాలనుకుంటున్నాను. ఆ కుటుంబ సమస్యలు తీరాయంట, మా ఇంటికి వచ్చి మా సమస్యలు కూడా తీరుతున్నాను. ఇలా ఒక్కొక్కరు ఏమవుతారు? పరిచయమవుతూ వస్తారు. మా ఊరికి రండి, మా ఊరికి రండి. నేనేమనుకుంటానంటే, నేను వ్యాపారం చేస్తున్నప్పుడు 3 రాష్ట్రాలు వెళ్ళాను. ఎన్ని రాష్ట్రాలు? 3 రాష్ట్రాలు అంటే ఇక ఆంధ్ర కాకపోతే కర్ణాటక, తమిళనాడు. నేను వ్యాపారం చేస్తున్న కాలం, మరి సేవ చేస్తున్న కాలంలో భారతదేశంలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం తిరిగేశాను. నేను దేని కొరకు పోతున్నా? దేవుని కొరకు. మరి మిగతా వాళ్ళు దేని కొరకు పోతున్నారు? చూస్తాడు. దేవుడు మనం చూస్తాడు. నా పని కొరకే వెళ్తున్నాడా, వారి పని కొరకే వెళ్తున్నాడా? పోయిన వారం చూస్తాం కదా, వారందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ దేవుని కార్యము చూడట్లేదు. అందువలన కొన్ని బ్లెస్సింగ్స్ కట్ అయిపోతున్నాయి. అందుకని నేను సొంత కార్యాలు పక్కన పెట్టాను. వేలు కాదు, ఆ కాలంలో లక్షల రూపాయల వ్యాపారాలు, అంత పెద్ద పెద్ద వ్యాపారాన్ని నేను దేవుని కొరకు వదిలిపెట్టాను. దేని కొరకు? దేవుని కొరకు. మరి ఈరోజు చూస్తే వాటి కొరకు దేవుడిని వదిలిపెట్టే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఫ్రెండ్స్, వ్యాపారం అయితే బెటరే, ఉద్యోగుల కోసం అయితే బెటరే. అదేమంటారు, ఎవరు టెస్టులు రాస్తారు కదా జాబ్స్ కొరకు, నీట్ అని, క్యాట్ అని, ఇక్కడ ఉంటాయి కదా, ఎంసెట్ అని. అదైతే బెటరే. ఫ్రెండ్ పిలిచేయడను, చాయ్ తాగాలను, నాస్టా చేయాలను, ఇది మరీ దారుణం కదా. కాబట్టి తన భవిష్యత్తు కొరకు వదిలిపెడితే ఓకే, ఉద్యోగం కొరకు వదిలిపెడితే ఓకే, వ్యాపారం కొరకు వదిలిపెడితే ఓకే. దేని కొరకు అంటే అసలు అంటుకోవడానికి ఏ కారణం ఉండదు. వాటిని అక్కడికి కాసేపు మాట్లాడుకోవటానికి ఎంత దారుణము. అందువలన మనకు బ్లెస్సింగ్స్ పోగొట్టు. 5 పిల్లలు ఇంటెంత కట్టి ఇంగ్లీష్ మీడియం చదివించడానికి నేను ఏ వ్యాపారం చేయట్లేదు, ఏ ఉద్యోగం చేయట్లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నేను కమిట్మెంట్ అయ్యాను దేవుని కొరకు. ప్రభువా, ఇంకా నేనేమి చేయను, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావు నాకు సంబంధం లేదు, నేను నీ కొరకే, నువ్వు నా అవసరం తీర్చు, నేను నీ పని చేస్తాను, నువ్వు నా పని, నా అవసరం తీర్చు. నా అవసరం తీర్చలేనప్పుడు నువ్వు నాకు ఎందుకు ఇంకా దేవుడివి, అంతే కదా. అలాగ మొండిగా నేను ప్రార్థన చేసుకుంటా. ఎలా చేసుకుంటా? మొండిగా చేసుకుంటా. అట్లా కమిట్మెంట్తో దేవుని చొక్కా పట్టుకొని మనం అడగాలంటే
మనం కొన్ని వదిలిపెట్టుకోవాలి. అప్పుడు మనకు అడిగే రైట్స్ వస్తాయి. లేదంటే మనం ఆయన చొక్క పట్టుకొని ఏం చేయలేము, అడగలేము. అడగాలి. అలాగున ఎన్ని రాష్ట్రాలు తిరిగాను, ఎన్ని గ్రామాలు తిరిగాను, ఎన్ని మండలాలు తిరిగాను, ఎన్ని జిల్లాలు వెళ్ళాను, ఎన్ని రాష్ట్రాలు తిరిగాను. దేనికోసం తిరిగేవన్నీ? దేవుని పని కొరకే, సువార్త కొరకే. ఘోరమైన యాక్సిడెంట్ అయితే కాలు డాక్టర్ అన్నాడు అది చాలా ప్రమాదం, కొన్ని నెలలు మా మంచంలో ఉండాలంటే చేతికి కట్టు కట్టుకొని, కాలుకి కట్లు కట్టుకొని ప్రార్థన చేస్తున్నా, నడిచి అది 2015, 16, 17. మొట్టమొదటి ఊరు మేలచెరు, రెండవ ఊరు హుజూర్ నగర్, మూడవ ఊరు కోదాడ. తెలంగాణనే తిరిగింది నేను. అప్పుడు నేను నందిగామలో ఉన్నాను. బార్డర్ అనమాట, ఆంధ్రకి తెలంగాణకి అది నందిగామ. కోదాడ, ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు, ఆ తర్వాత ఆరుట్లో ఇబ్రహీంపట్నం, దాని పక్కన ఇంకో ఊరు ఉంది, యాడికో యానామో ఏదో ఊరు. ఇలాగా కొన్ని మర్చిపోయాను. ఇలా తెలంగాణలో ప్రతి సెకండ్ సాటర్డే జరిగే సువార్త ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయం నుంచి సాయంకాలం వరకు. అలా తిరుగుతూ ఉంటే దేవుడు అద్భుతంగా నన్ను దర్శించి నా చెయ్యి కాలు సెట్ అయిపోయింది. జలుబు వచ్చిందనో, జ్వరం వచ్చిందనో, ఒంట్లో బాగాలేదనో, నీరసం ఉందనో దేవుని పని ఆపను, దేవుని పని మానుకోను. ప్రాణం ఉన్నా పోయినా ముందు దేవుని పని. ఎంత నొప్పన్నా ఉన్నది, ఎంత నొప్పన్నా ఉన్నది. ఏ మాట కామంటే కోదాడ దగ్గరలో ఒక ఊరు ఉంది, ఊరి పేరు మర్చిపోయాను. విజయరాజు గారు అని అక్కడ ఒక సంఘం పెద్ద, కాకమాల ఇది ఊరు, కామేద ఉంటుంది. విజయరాజు గారు అని ఒక సంఘం పెద్ద, అన్నా ఈ చెయ్యి కాలు ఈ గాయాలు కట్లు ఏందన్నా బండి ఎక్కన్నా, మెల్లగా బండి మీద వెనక తీసుకుపోతాను. నెవర్ నథింగ్, నేను నడిచే వెళ్ళాలి, నేను నడిచే వెళ్ళాలి. ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే మనం దేవుని కొరకు చేసుకుంటామో దేవుడు మనం దర్శిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇక జిమ్ములకి, జాగింగ్లకి, వాకింగ్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సువార్తకి వెళ్తే నాకంటే చిన్న చిన్న పిల్లలు సేవ వచ్చిన వాళ్ళు ఇక్కడ గోక్కుంటారంటే ఇక్కడ గోక్కుంటున్నారు. నన్ను అనుకుంటారు, మీరు జిమ్ చేస్తారా బాగా? ఏమనుకుంటున్నారు? జిమ్కి వెళ్తారా, వాకింగ్కి వెళ్తారా, జాకింగ్కి వెళ్తారా? ఏకీగా లేదు నాకు. కానీ ప్రభు దేవుడు నా శరీరాన్ని ఎలా దేవుని కొరకే మనం చేసుకుంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడి పని కొరకే ఆ కమిట్మెంట్ ఉండాలి. ఎంత అనారోగ్యం ఉన్నా నేను నీ కొరకు ఉంటాను ప్రభు. కొంచెం భక్సింగ్ గారైతే చివరి దినాల వరకు మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. ఏ దినాల వరకు? చివరి దినాలు 95, 98 సంవత్సరాల కాలంలో కూడా 97 వరకు బతికాడు. ఆ చివరి దినాలు కూడా ఫుల్ పిట్టి మీద మోకాల కింద తిండేసుకొని అవసరం ఆయనకి. అందుకే నేనేమంటున్నానంటే దేవుని కొరకై మనం ఏ సమయాన్ని వెచ్చిస్తామో దాని ద్వారా దేవుడు మనకు ఆ ఆశీర్వాదం ఇస్తాడు, ఆ గొప్పతనాన్ని కూడా. నేను అది నేర్చుకున్న భక్సింగ్ గారిని చూసి నేను అది నేర్చుకున్నాను. ప్రభా, నాకు 1000 కోట్లు ఆస్తులు, భవనాలు అవసరం ఉన్నావు. నా అవసరం తీరితే చాలు, నా అవసరం తీరితే చాలు. నేను ఎక్కడికి పోగలను, నువ్వే నాకు దిక్కని ప్రార్థన చేసుకుంటాను. ఎప్పుడైనా చూస్తే బిచ్చగాడు అనుకుంటున్నాను, ఎవడన్నా జోబులో రూపాయి ఉంటుంది ఒక్కోసారి, కానీ చూసుకోవడానికి అమ్మ ఇడికేంటి 1000 ఉంటాయి అన్నట్టుగానే ఉంటాయి. అది దేవుని మహాకృప. కాబట్టి మనం దేవుని కొరకైన తీర్మానం కలిగి ఏం చెప్పాడు? మూడోది ఏం చెప్పాడు?
మహత్కార్యములు చేస్తాను. నీ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటుంటే మహత్కార్యములు చేయడానికి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఏం చేయడానికి? మహత్కార్యములు. మహత్కార్యములు చేయడానికి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ సంఘాన్ని వాడుకుంటాడు. మహత్కార్యములు నీ ద్వారా జరిగిస్తాడు. వాడు ఎంత కఠినమైన వాడైనా నువ్వు చేసే మహత్కార్యాలు చూసి ప్రజలు లోబడి ఆకర్షించబడి ప్రభు సన్నిధికి వస్తారు. ఆ మందిరానికి వెళ్ళాలా, ఆ చర్చికి వెళ్ళాలా, వాళ్ళ దగ్గరికి ఆరాధనకి వెళ్ళాలా, వాళ్ళ దగ్గర మహత్కార్యాలు జరుగుతాయంట. అయ్యా మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా పిలవండి. అది అలాంటి ఫిట్నెస్ మనం కలిగి ఉండాలి. ఇది మూడవది. నాలుగవది చూడండి. నాలుగవది చూస్తే దేవుని వాక్యాన్ని మనం గమనిస్తాం. నాలుగవదిగా చూస్తే సత్యవేద గ్రంథం బైబిల్లో ఒక మాట రాయబడింది. నిర్గమకాండం 23 అధ్యాయం 27 వచనం. 23 అధ్యాయము 27 వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు. అంటే దేవుని కొరకే మనం జీవిస్తే, చెప్పండి ఎట్లుంది? దేవుని కొరకు మనం జీవిస్తే మనల్ని ఎవడు భయపెట్టాలంటే కాదు, మనం చూస్తే వాళ్ళు ఏమవుతారు? భయపడతారు. నీ స్కూల్లో అయినా, నీ కాలేజీలోనైనా, నీ కంపెనీలోనైనా, నువ్వు పనిచేసే డిపార్ట్మెంట్ అది ఏదైనా, మనుషులు నీకు భయపడేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులని భయపడద్దు. మా గ్రామస్తులు కొందరు ఒకటైపోయారని భయపడద్దు. మా కాలేజ్ అందరూ ఒకటైపోయిందని భయపడద్దు. మా ఫ్రెండ్స్ అందరూ ఒకటైపోయారని భయపడద్దు. నేను ఒక్కరిని మిగిలిపోయానని భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు కొరకే నువ్వు జీవిస్తే దేవుని బట్టి మనుషులు నీకు భయపడేటట్టు దేవుడు చేస్తాడు. మనం ఎవరిని భయపెట్టద్దు. మనం చూస్తేనే వాళ్ళ వెన్నులో వణుకు పెట్టేటట్టు దేవుడు చేస్తాడు. అమ్మో ఆయన వచ్చాడు, అమ్మో ఆమె వచ్చింది, అమ్మో ఎక్కొచ్చిందని వాళ్ళు భయపడతారంట. మనం భయపెట్టాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు దేవునితో ఉంటే, దేవుని సన్నిధితో ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, సంఘ క్రమంలో ఉంటే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నిన్ను చూసి బయట వాళ్ళు ఏమవుతారు? భయపడతారు. మనం భయపడ్డం మంచిదా, లేక నువ్వు భయపడ్డం మంచిదా, నీకు భయపడ్డం మంచిదా? ఏది కరెక్ట్? కొంతమంది పిల్లికి, బల్లికి, నల్లికి, కుక్కకి అన్నిటికీ భయపడతారు. కానీ దేవుడు అంటున్నాడు మనుషులు నీకు భయపడతారు. మోషేను చూసినప్పుడు ఫరో భయపడ్డాడు, నాయకులు భయపడ్డారు. మోషే దావీదుని చూసినప్పుడు గొల్యాతు భయపడ్డాడు. ఎలా కర్ర తీసుకొని వస్తున్నావు, నేను ఏమైనా కుక్కనా? ఏమనుకుంటున్నాడు? తాను ఏమనుకుంటున్నాడు? నేను వీరుణ్ణి, శూరుణ్ణి రా, కత్తి తీసుకొని రావాలి, కానీ కుక్క పిల్లలు కొట్టిందికే వచ్చినట్టు కర్ర తీసుకొని వస్తున్నారేంటి? భయపడ్డాడు. కుక్క అని తను ఏం చేస్తున్నాడు? పోల్చుకున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే నువ్వు దేవుని కొరకు నిలబడితే నువ్వు వెళ్ళే ప్రతి చోట ప్రజలు నీకు భయపడతారు, నీకు స్వాగతం ఇస్తారు, నిన్ను గౌరవిస్తారు. వాడు లేచి నీకు గుర్తిస్తాడు, వాడు లేచి నీకు నమస్తే చెప్తాడు, ప్రైజులాడు చెప్తాడు, వందనాలు చెప్తాడు, రండి సార్, కూర్చోండి సార్ అని గౌరవిస్తాడు, స్వాగతిస్తాడు. అది నీ గొప్పతనాన్ని బట్టి, నీ ఉద్యోగం వ్యాపారాన్ని బట్టి వచ్చింది కాదు, నీ స్థానాన్ని బట్టి వచ్చింది కాదు, నీ మార్కులు బట్టి వచ్చింది కాదు, నీ డబ్బును బట్టి వచ్చింది కాదు, నీ ధనాన్ని, నీకున్న స్థాయి అందాన్ని బట్టి వచ్చింది కాదు. అది దేవుణ్ణి బట్టి నీకు మనుషులు ఏమవుతారు? భయపడతారు. నువ్వు ఏం తలుచుకుంటావన్నీ జరుగుతాయి. నువ్వు గ్రాండ్ సక్సెస్ అవుతావు. వెనక్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ వంశంలో సహవాసంలో చేయబోతాడు. మొదటిది ఏంటిది? నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాడు, నీ ద్వారా మహత్కార్యములు జరిగించబోతున్నాడు,
ప్రజలు నీకు భయపడేటట్టు చేస్తున్నాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాం.